యూట్యూబర్ వైష్ణవి చిన్న పిల్ల చక్కగా వీడియోలు చేసుకునేది. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంది. భర్త తల్లి మాట విని మా అమ్మాయి గర్భవతిగా ఉండగా అన్యాయంగా దారుణంగా చంపేశాడు. మనందరం కూడా చాలా బాధపడ్డాం. వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారు. మాకు న్యాయం జరగలేదు, వాడికి ఉరి తీయండి, వాడికి శిక్షలేసి అలా జైల్లో పెట్టడం కాదు, కేసు ఇంకా కూడా స్ట్రాంగ్గా ఫైల్ చేయలేదు, అసలు ఏం జరుగుతుంది, మాకెవరూ న్యాయం చేయట్లేదు, వాడిని ఎన్కౌంటర్ చేయట్లేదని పాపం వాళ్ళు రోజు వీడియోలు పెడుతున్నారు, న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్స్టాలో రీల్స్ పెట్టడం, అంటే వైష్ణవి అమ్మ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని వీళ్ళు కూడా రన్ చేస్తున్నారు. అయితే వైష్ణవికి చనిపోకముందు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫాలోవర్స్ 4 లక్షల మంది అయ్యారు. ఆ అమ్మాయి వీడియోలు అన్నీ కూడా మిలియన్స్లో లక్షల్లో వెళ్ళాయి. అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటే సోషల్ మీడియాలో రీల్స్ ఏమని పెడుతున్నారనంటే, చెల్లి అంటే మాకు చాలా ఇష్టం, మా చెల్లిని అన్యాయంగా చంపేశాడు, మా చెల్లికి మేము విగ్రహం కట్టాలని అనుకుంటున్నాము, మాకు కొంత అమౌంట్ కావాలి, అలాగే మా చెల్లెలు కోరిక మేరకు ఒక ఇల్లు కూడా కట్టాలని అనుకుంటున్నాము, మా దగ్గర డబ్బులు లేవు, మాది పేద కుటుంబం, అందరూ ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్కి డబ్బులు వేయండి అని అడుగుతున్నారు. అలాగే ఆ అమ్మాయిని అభిమానించే వాళ్ళు చాలామంది డబ్బులు వేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, అసలు ఆ అమ్మాయికి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఆ పాపకు జరిగింది అన్యాయమే, భర్త చేతిలో అన్యాయంగా చనిపోయింది, అలాంటి వాడికి కఠినమైన శిక్షలు పడాలి లేదా ఉరి తీయాలి, అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ వాళ్ళ కుటుంబం పేదరికంలో ఉందని, ఆ అమ్మాయి చనిపోయిందని మాకు డబ్బులు ఉండే విగ్రహం పెడతామని అడగడం అది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ పాపకి న్యాయం జరగాలని అంటే వాళ్ళు తెలియగల వాళ్ళైతే ఒక విషయాన్ని అడగాలి. ఎలా అంటే సోషల్ మీడియాలోకి వచ్చి మాకు పెద్ద లాయర్లు పెట్టుకునే స్తోమత లేదు, మా చెల్లికి న్యాయం జరగాలంటే ఎవరైనా సరే పెద్ద లాయర్లు వచ్చి మా కేసుని తీసుకుని మా చెల్లికి న్యాయం జరిగేలాగా చూడండి, ఎవరన్నా హెల్ప్ చేయండి అని ఇలా కనుక వేడుకున్నారని అంటే ఎవరో ఒకరు మనలో ఉన్నవాళ్ళు చక్కగా సహాయం చేయగలుగుతారు. ఎవరన్నా పెద్ద లాయర్లు ఉంటే ఫ్రీగా చేసి పెట్టడమో లేదంటే తక్కువ ఖర్చుతో వాళ్ళ కేసుని తీసుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే ఆ భర్త ఎవరైతే ఉన్నాడో హరిబాబుకి వాడికి ఉరిశిక్ష వేసేలాగా చేస్తారు. అలా అడగడం మానేసి వీళ్ళు మా చెల్లికి విగ్రహం కడతాము, మేము మా చెల్లి కోరిక మేరకు ఇల్లు కట్టుకుంటాం, మేము అప్పుల వాళ్ళు అయిపోయాం, హరిబాబు గడికి మేము చాలా డబ్బులు ఇచ్చాము, 20 లక్షలు నష్టపోయాము, ఇక్కడ అమ్మాయి పోయిందని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తుంది, కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ చెల్లెలు విగ్రహం కట్టడం కోసం, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడం కోసం సోషల్ మీడియాలో డబ్బులు అడుగుదాం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏదైనా అనుకోని సంఘటన జరిగిందనుకోండి, ఎవరైనా సరే హెల్ప్ అనేది చేస్తారు. అయ్యో పాపం అనుకోని సంఘటన జరిగిందే, ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందే, పాపం వాళ్ళు బతికే పరిస్థితి లేదని ఎవరైనా చేస్తారు. కానీ ఆ కుటుంబంలో ఇంకెవరో ఆడపిల్లలు లేరు. పోనీ పెళ్లి చేయాలి, బాధ్యతలు ఉన్నాయి, పాప మా తల్లి చూసుకోలేదు అని అనడానికి ఆడపిల్లలు లేరు. ఉన్నది ఒక సొంత కొడుకు, ఆ కొడుకు మగపిల్లవాడే, పెళ్లి కూడా అయిపోయింది. అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ మగపిల్లలే. వరుస అయిన వాళ్ళు 15 మంది అన్నలు ఉన్నారు. మరి అంతమంది మగపిల్లలు ఇంట్లో ఉండి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి మా చెల్లెలకి విగ్రహం కట్టాలి, మేము సొంత ఇల్లు కట్టుకోవాలి, మా దగ్గర డబ్బులు లేవని ఈ రకంగా అడగడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలా భార్యాభర్తలు కొట్లాడుకొని భర్త చేతిలో చనిపోయిన ఆడపిల్లలు మన సొసైటీలో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. పాపం వాళ్ళ పిల్లని అన్యాయంగా చంపేశారు. కానీ వీళ్ళు పోరాటం చేయాల్సింది దేని మీద? ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, ఆ కేసు ఏమైందనేది తెలుసుకోవాలి, ఒక పెద్ద లాయర్ని ఎవరినైనా సరే పెట్టుకుని వాళ్ళ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చూడాలి. అంతేగాని ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి విగ్రహాలు కడతాం, ఇల్లు కడతామని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్లో వెళ్ళింది. 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అన్నీ కూడా వీడియోలు మిలియన్స్లో వెళ్తాయి. ఇప్పుడు కూడా ఆ ఛానల్ని ఈ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక వీడియో పెట్టి నడిపిస్తూనే ఉన్నారు. మరి యూట్యూబ్కి వచ్చిన డబ్బులన్నీ ఏమైపోయాయి? ఏదైనా అనుకోని సంఘటన కానీ బాధాకర విషయం ఇంకేదైనా అయ్యి ఉంటుంటే కనుక వాళ్ళకి ఎవరూ లేరు, పాపం వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎవరైనా డబ్బు సాయం చేస్తారు. కానీ విగ్రహాలు కట్టడానికి, ఇల్లు కట్టడానికి ఎందుకు సహాయం చేయాలని చాలామంది వీడియోలు చేశారు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పాలి. సేవ్ పునర్విక అని అంటూ మనం మొన్న 16 కోట్ల రూపాయలు కావాలి, ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ చేయాలి, నరాలు బలహీనతగా ఉన్నాయని ఆ విషయం కూడా మనం విన్నాం. అయితే మన ప్రేక్షకులు ఎంతమంది ఇచ్చారండి? 10 కోట్ల రూపాయలు ఆ అమ్మాయికి చాలా తక్కువ రోజుల్లోనే ఈ అమౌంట్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల దగ్గర నుంచి 1000 దాకా కూడా అందరూ సహాయం చేశారు. చూసారా, ఒక ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ చిన్న పాప ప్రాణం కోసం 10 కోట్ల రూపాయలు జనాలు అందరూ ఇచ్చారు. మిగిలిన 6 కోట్ల రూపాయలు ఏపీ గవర్నమెంట్ లోకేష్ గారు ఆ అమ్మాయికి సహాయం చేయడం, దగ్గరుండి ఆ అమ్మాయికి రైంబో హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించడం, ఆ అమ్మాయి ఇప్పుడు క్షేమంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే అలాంటిది ఏదైనా కనుక జరిగింది, అనుకోని సంఘటన, ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది, ఆ కుటుంబం భరించలేకపోతుంది అని అంటే ఎవరైనా
ఎవరైనా సరే హాస్పిటల్ ఖర్చు అని అనగానే 10 రూపాయల దగ్గర నుంచి ఎవరైనా ఎంతో కొంత వాళ్ళకున్న దాంట్లో సహాయం చేస్తారు. కానీ విగ్రహాలు పెట్టుకుంటాం, మేము ఇల్లు కట్టుకుంటాం, మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, మీరు సహాయం చేయండి అని, మీరు ఫోన్పేలు చేయండి అని అంటూ సోషల్ మీడియాలో నెంబర్లు ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే జనాలకి ఉన్న సానుభూతి కూడా పోతుంది. ఇప్పుడు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవనంటే దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, నష్టమైతే జరిగింది, వాళ్ళ కుటుంబం బాధలో ఉంది. కానీ వాళ్ళకున్న అప్పులు, వాళ్ళున్న ఆర్థిక పరిస్థితులన్నీ జనాల దగ్గర నుంచి తీసుకోవాలని అడగడం అది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ అన్నలందరూ, వాళ్ళ కుటుంబంలో మగవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు కదా, ఇలా జనాల దగ్గర నుంచి డబ్బులు అడగడం ఏంటి? యూట్యూబ్ నుండి వచ్చే మనీ వాళ్ళకి సరిపోతుంది కదా అని ఇలా అందరూ అడుగుతున్నారు. ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరికన్నా ఏదైనా జరిగిందనంటే అందరూ డబ్బులేంటి, మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిందని ఇలా అడగడం మొదలుపెట్టారు. మన జనాలు అమాయకులు, పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాళ్ళకున్న దాంట్లోనే 100 రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అందరూ కూడా సహాయం చేస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా సోషల్ మీడియాలో డబ్బులు అడగడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వాళ్ళ అన్నలు నిజమైన తెలివితేటలు గల వాళ్ళు అయితే ఏం అడగాలనంటే, మేము ఒక మంచి లాయర్ని పెట్టుకుంటాము, ఆ లాయర్లకి ఇవ్వాలనంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, పెద్ద లాయర్ని పెట్టుకోవాలంటే మా దగ్గర అంత స్తోమత లేదు, కాబట్టి మీరు ఎంతో కొంత ఒక 2-3 లక్షల వరకు మేము పెట్టుకోగలం, మిగిలిన అమౌంట్ ఎవరో ఒకరు ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చేలాగా మీరు ఎంతో కొంత సాయం చేయండి అని ఎవరినైనా అడిగారు అనుకోండి, ఎవరో ఒకరు కొంతమంది కొంత అమౌంట్ని ఇస్తారు. ఆ విషయం మానేసి మేము విగ్రహాలు పెట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, మా ఇంట్లో అవసరాలు వాడుకుంటామని అంటే ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అన్యాయం అనేది ఈ అమ్మాయికి ఒక్కరికే జరగలేదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి చేస్తే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. ఆ పాపకు జరిగింది అన్యాయమే కానీ తిరిగి తీసుకురాలేం కదా. కానీ ఇది కోర్టులు, కేసులు, చట్టాలు అని అంటే ఇంకా అది సమయం పడుతుందో, అది ఎన్నాళ్ళకి జరుగుతుందో మనకు తెలీదు. వీళ్ళు మంచి లాయర్లు పెట్టుకుని వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేయాలి. కానీ ఇలా పట్టుకుని అడిగితే మనం ఏం చేయగలమని చాలామంది ఇదే మాట అంటున్నారు. ఇంకా భగవంతుడు వాళ్ళ జీవితాలు అలా రాసేయడానికి సరిపెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు, అందరూ సహాయం చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తారు కరెక్టే. కానీ ఇక్కడ కష్టాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? మనలో ఉన్న వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఎవరు చెప్పుకోము అంతే. మొన్న పునర్విక కోసం, ఆ పాప కోసం ఎంతోమంది సహాయం చేశారు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు కష్టాల్లో లేరా? అందరూ కష్టాల్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళకున్న కష్టాల్లోంచి కొంత ఆ పాపకు కూడా చేసాము అని అంటే ఆ పాప ప్రాణాలు కాపాడని వాళ్ళం అవుతాం కదా అన్న ఉద్దేశంతో మన ప్రేక్షకులు అందరూ కలిసి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అది కదండి గొప్ప విషయం. అలాంటి వాటికి ఎవరైనా సరే అడిగితే సహాయం చేస్తాం. కానీ అనుకోని సంఘటనలు, భరించలేని బాధలు వస్తే ఎవరైనా సహాయం చేస్తారు. కానీ ఇప్పుడు తల్లి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, డాక్టర్ హెల్ప్ కావాలని అంటే ఎవరో ఒకరు, పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరో ఒకరు ఉన్నారు, ఎవరో ఒకరి దగ్గర డాక్టర్ దగ్గర చూపిస్తారు, ఏ ఫీజు లేకుండా చక్కగా అమ్మకి వైద్యం చేయిస్తారు, అంతవరకు సహాయం చేయించవచ్చు. కానీ వాళ్ళ కుటుంబం అప్పుల పాలు అయిపోయింది, ఎందుకు చేయాలి జనాలు? ఇదే మాట అడుగుతున్నారు అందరూ కూడా. కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చామనంటే మరి మిగిలిన వాళ్ళు కూడా రేపు ఇంకొకరు బయలుదేరతారు కదా, మరి వాళ్ళకు కూడా సహాయం చేద్దామా? యూట్యూబ్ నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఇదంతా ప్రేక్షకులు ఇచ్చింది కాదా చెప్పండి? మన జనాలందరూ చూడబట్టే కదా వాళ్ళకి అంత మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయనంటే డబ్బులు వచ్చినట్టే కదా. వాళ్ళు ఏమని అడగాలంటే, మీరందరూ ఆదరించి మా వీడియోలు చూడండి, మీరు ఇచ్చే సహాయం మాకు ఉపయోగపడుతుంది, అంతే తప్ప మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగమని అన్నారనుకోండి, మన జనాలందరూ కూడా వాళ్ళ వీడియోలు చూస్తారు, చక్కగా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. 15 మంది అన్నలు ఉండి ఇలా ఒకరిని అడుగుతున్నారని అంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి? ఇలా ఉంది పరిస్థితి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవసరమైన దానికి, అవసరం లేని దానికి చిన్న కష్టం వచ్చినా సరే సోషల్ మీడియాలోకి రావడం, ఫోన్పేలు చేయండి అని అంటూ నెంబర్లు ఇచ్చేయడం, మాకు ఆర్థిక సాయం చేయండి, మా పరిస్థితి బాగోలేదని ఇలా వీడియోలు చేసి పెడుతున్నారు. కొంతమంది పాపం వాళ్ళ మీద జాలి తెలిసి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే డబ్బులు పంపించేస్తున్నారు. కానీ అందరూ ఆలోచించండి, ఈరోజు వీళ్ళకి ఇచ్చామంటే రేపు ఇంకొకరికి ఇవ్వాలి. పాపం వాళ్ళకి జరిగింది అన్యాయమే, కానీ వాళ్ళు పోరాటం చేయాల్సింది ఎలా అంటే స్ట్రాంగ్గా ఉండే ఒక లాయర్ని పెట్టుకుని, ఆ లాయర్కి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టుకుని వాళ్ళ లోపల ఉన్న వాడికి శిక్ష పడేలాగా చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మాయికి న్యాయం జరిగినట్టు. అంతేగాని విగ్రహాలు కట్టేసి ఇల్లులు కట్టుకుని అప్పులు తీర్చుకుని ఉంటే అది జనాల మీద పెడితే ఎంతవరకు జనాలు భరిస్తారు? కాబట్టి చాలామంది సోషల్ మీడియాలో దీని గురించి వీడియోలు చేస్తున్నారు. నా మనసుకు అనిపించింది నేను చెప్పానండి. ఎందుకనంటే వీళ్ళు అలా అడగడం మాత్రం కరెక్ట్ అనిపించలేదు. మీరు కూడా చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కదా? కామెంట్ చేయండి.